పూర్వం అయోధ్య రాజ్యంలో రాముడు అనే సద్గురువు ఉండేవాడు. అతను దశరథ రాజు మరియు కౌసల్య రాణి యొక్క పెద్ద కుమారుడు. అతని గొప్ప పాత్ర మరియు ధర్మం పట్ల అచంచలమైన భక్తితో అందరూ ఇష్టపడతారు. ఒక గొప్ప స్వయంవర వేడుకలో మిథిలా రాజు జనకుని కుమార్తె సీతను కలుసుకోవడంతో రాముడి జీవితం కీలక మలుపు తిరిగింది. సీత తన సాటిలేని అందానికి మాత్రమే కాదు, ఆమె తెలివి, దయ మరియు హృదయ స్వచ్ఛతకు కూడా ప్రసిద్ధి చెందింది. విధి నిర్ణయించినట్లుగా రాముడు స్వయంవరంలో సవాలును గెలుచుకున్నాడు మరియు సీతను వివాహం చేసుకునే హక్కును పొందాడు. అయోధ్య రాజ్యం ఈ కలయికతో సంతోషించింది మరియు రాముడు మరియు సీత ఆశీర్వాదాలు మరియు వేడుకలతో నిండిన ఒక గొప్ప వేడుకలో వివాహం చేసుకున్నారు. వారి ప్రేమ వికసించింది మరియు వారు ఒక పరిపూర్ణ రాజదంపతులకు ప్రతిరూపం, అందరిచే ఆరాధించబడ్డారు మరియు గౌరవించబడ్డారు. అయినప్పటికీ దశరథరాజు రెండవ భార్య అయిన కైకేయి రూపంలో వారి జీవితంలోకి అసూయ మరియు శక్తి ఆట ప్రవేశించడంతో వారి ఆనందం స్వల్పకాలికం. కైకేయి తన పరిచారిక మంథరచే మోసగించబడి రాముడిని 14 సంవత్సరాల పాటు వనవాసానికి పంపాలని మరియు బదులుగా తన స్వంత కుమారుడు భరతుని రాజుగా పట్టాభిషేకం చేయాలని డిమాండ్ చేసింది.